గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. యత్నాల్పత్వ సంస్థాపక యత్నాల్పేన ప్రసీదక గోవింద గోవింద. అనంతధీ సమాపన్న అనంత రూపమాపన్న గోవింద గోవింద. అంగాని మే జనపరాణ్యతి చంచలాని చిత్తంచ చంచలమవస్థితి విహీన భావం అక్షాణి మే విషయగాణి సుబహిర్ముఖాని సమృద్ధ్య చాంత ఫలతాం వినివారయస్వ అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి నిర్విఘ్న పరిసమాప్తి కోసం ప్రార్థనా శ్లోకాలను పఠించుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్రసమే యదీయ నయనే భార్యా యదీయా రమా యస్మాద్విశ్వసృడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशऋषिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. స్థిర సుఖమాసనం అని పతంజలి మహర్షి గారి సూత్రం. ఈ సూత్రంలో మహర్షి గారు స్థిరంగా ఏమాత్రం కష్టం కలగనటువంటి స్థితిలో అనాయాసంగా గనక ఒక పోస్చర్లో ఒక పొజిషన్లో గనక శాస్త్ర విహితమైనటువంటి పొజిషన్లో గనక కూర్చోగలిగితే దాని పేరు ఆసనం. ఈ ఆసనం యోగాంగం అవుతుంది అని బోధిస్తున్నారు. స్థిరంగా ఉండాలి, కుదురుగా ఉండాలి. ఆ కుదురుగా ఉండటం అనేది శరీరంలోని అన్ని అవయవాలకు పాకి ఉండాలి. ప్రాణం నిలవటం కోసం తప్పనిసరిగా చేయవలసినటువంటి క్రియలు తప్ప మిగతా క్రియలన్నీ క్రమక్రమంగా తగ్గిపోయి కుదురుగా ఉండే స్థాయిలో ఉండాలి. శరీరం ఇష్టం వచ్చినట్టు కదలకూడదు, స్థిరంగా ఉండాలి. అదే సమయంలో ఆ ఆసనం సుఖంగా ఉండాలి. ఆ పోస్చర్లో కూర్చున్నటువంటి వ్యక్తి సుఖంగా కూర్చుని ఉండాలి. ఏమాత్రం శారీరకమైనటువంటి ఇబ్బందులను పడకూడదు. అట్లాంటి పోస్చర్ని, అట్లాంటి పొజిషన్ని ఆసనం అని పిలుస్తారు. ఈ ఆసనం యోగాంగం అని అంటారు అని మహర్షి గారు వివరిస్తున్నారు. ఈ ఆసనాలలో ముందు మనకు బాగా ప్రసిద్ధమైనటువంటి పద్మాసనం అనే ఆసనం గురించి మనం చర్చించుకున్నాం. పద్మాసనం అనే ఆసనాన్ని ఎలా వేయాలి అని ఒకసారి అనుకున్నాము. అందులో రకరకాల భేదాలు ఉంటాయి, అందులో చాలా విశేషాలు ఉంటాయి అని అనుకున్నాం. దాని యొక్క ఫలితాలను గురించి కూడా సంగ్రహంగా మనం చర్చించుకున్నాం. ఈ పద్మాసనం తరువాత
లేదా పద్మాసనం కంటే కూడా ఉత్తమమైన అటువంటి ఆసనంగా పరిగణింపబడేటువంటి ఆసనాలలో సిద్ధాసనం అనే ఆసనం ఒక ఆసనం. ఈ సిద్ధాసనం కూడా మహర్షి గారు చెప్పినటువంటి లక్షణాలకు లోబడి ఉంటుంది. మహర్షి గారు అనుకున్నట్లుగా యోగాంగంగా ఉపయోగపడేటువంటి పరిస్థితిలోనే ఉంటుంది. ఈ సిద్ధాసనం యొక్క లక్షణాన్ని ఈ విధంగా చెప్తురా: యోనిస్థానకమంఘ్రిమూల ఘటితం కృత్వా దృఢం విన్యసేత్ మేంఢ్రే పాదమథైకమేవ హృదయే హృత్వా హనుం సుస్థిరం స్థాణు సంయమితేంద్రియో చలదృశా పశ్యేద్ భ్రువోరంతరం హ్యేతద్ మోక్ష కవాట భేదజనకం సిద్ధాసనం ప్రోచ్యతే అని. కాలు, ఏదైనా ఒక కాలు తీసుకుని ఆ కాలుని అంటే పాదాన్ని పట్టుకుని సరిగ్గా నాభిస్థానానికి కిందకి వచ్చేటట్లుగా దాన్ని అమర్చి దాన్ని స్థిరంగా కుదిర్చి అదే కాలు మీద సరిగ్గా అదే సమాంతర సరళ లేఖలో రెండవ కాలును కూడా తీసుకొచ్చి పెట్టి మడమలను రెండిటినీ ఎంత వీలైతే అంత లోపలికి జరుపుకుంటూ వచ్చి రెండు మోకాళ్లను కిందకు ఆనేటువంటి స్థితిని క్రమంగా సాధించుకుని ఉన్నట్లయితే ఈ ఆసనం పేరు సిద్ధాసనం అవుతుంది అని ప్రాథమికంగా ఈ సిద్ధాసనం యొక్క లక్షణం. మడమలను రెండిటిని సరళ లేఖలో పెట్టాలి. ఆ మడమలు రెండూ కూడా నాభికి సమాంతరమైనటువంటి రేఖలో ఉండాలి. అవి శరీరం లోపలికి ఎంత వీలైతే అంత చొచ్చుకుపోవాలి. శరీరానికి బాగా ఆనుతూ ఉండాలి. అదే సమయంలో మోకాళ్ళు రెండు కిందకి ఉండాలి. అది అభ్యాసం ద్వారా వస్తుంది అని ఈ ఆసనం యొక్క మొదటి లక్షణం. యోనిస్థానకమంఘ్రిమూల ఘటితం కృత్వా దృఢం విన్యసేత్ మేంఢ్రే మథైకమేవ అనేంతవరకు ఈ ప్రాథమికమైన లక్షణాన్ని చెప్తున్నారు. ఇదైన తరువాత గడ్డాన్ని హృదయానికి సమాంతరంగా తీసుకొచ్చి హృదయానికి 4 అంగుళాల దూరంలో ఉండేటట్లుగా అట్టిపెట్టాలి. కొంచెం తల కిందకి వాల్చాలి. వాల్చినప్పుడు ఏ రకమైనటువంటి కదలికను శరీరంలోకి రానివ్వకూడదు. శరీరంలో ఏ కదలిక ఉండకూడదు. శరీరంలో కదలికలు ఉండకపోవటం మాత్రమే కాకుండా కళ్ళతో కూడా దిక్కులను చూడకూడదు. ఇటు అటు చూస్తూ ఉండకూడదు. కళ్ళతో నాసికాగ్రం అంటే కనుబొమ్మల మధ్య భాగాన్ని చూస్తూ ఉండాలి. భ్రువోరంతరం హృదయే కృత్వా హనుం సుస్థిరం స్థాణు సంయమితేంద్రియ అచలదృశా పశ్యేద్ భ్రువోరంతరం. కనుబొమ్మల మధ్య భాగాన్ని చూస్తూ ఉండాలి. మిగతా ఏ ఇంద్రియంతోనూ పని చేయకూడదు. ఎక్కడెక్కడ ఏమేం శబ్దాలు వినిపిస్తున్నాయి అని వినకూడదు. శబ్దాలు వినిపించకూడదు. కళ్ళు మాత్రం ఎంత వరకు తెరిచి ఉండాలో అంతవరకే తెరిచి ఉండాలి. ఇలా గనక చేసినట్లయితే సిద్ధాసనంలో పై స్థాయిని గనక ఇలా సాధించినట్లయితే ఈ సిద్ధాసనం మోక్ష కవాట భేదజనకం. ఇది మోక్షం అనేటువంటి ఫలితం యొక్క కవాటాలని అంటే గడియల్ని తొలగించేటువంటి ఆసనంగా పరిణమిస్తుంది. చూడటానికి సాధారణంగా కనిపించేటువంటి ఈ ఆసనం మోక్ష కవాటాలను తెరవటానికి పనికి వస్తుంది. ఏతత్ మోక్ష కవాట భేదజనకం సిద్ధాసనం ప్రోచ్యతే అని సిద్ధాసనం యొక్క పరిపూర్ణమైనటువంటి లక్షణాన్ని చెప్తున్నారు. ఈ పరిపూర్ణమైనటువంటి సిద్ధాసనం యొక్క లక్షణం మహర్షి గారు చెప్తున్నటువంటి స్థిర సుఖమాసనం అనే లక్షణానికి లోబడే ఉంది. స్థిరంగా శరీరాన్ని స్థిరంగా ఉంచటం మాత్రమే కాకుండా శరీరంలోని ఇంద్రియాలను మిగతా ఇంద్రియాలను పనిచేయనివ్వకుండా ఉంచి కళ్ళను కూడా స్థిరంగా భ్రూమధ్య భాగంలోకి నిలిపి ఉంచుతున్నారు. కాబట్టి స్థైర్యం అనేది ఈ ఆసనంలో చక్కగానే కుదురుకునుంది. అలాగే ఆసనాన్ని మెల్లమెల్లగా సాధన చేయగా ఆసనాన్ని సాధించగా అది సుఖకరంగా ఉంటుంది. కాబట్టి చాలా పెద్దగా పెన వేసుకోవటం, కాళ్ళు చేతులు పెన వేసుకుని ఉండటం లేదా కాళ్ళు తీసుకొచ్చి మెడ వెనకాల పెట్టడం లాంటి పోస్చర్లు కావు. కాబట్టి ఇది సుఖకరంగానే ఉంటుంది. స్థిర సుఖంగా ఉంది. కాబట్టి ఇది కూడా ఆసనం అని మహర్షి గారి లక్షణానికి
లోబడి ఉంది. ఈ మహర్షి గారి లక్షణానికి లోబడి ఉండేటువంటి ఈ సిద్ధాసనం మోక్ష కవాట భేదజనకం అనేటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తోంది అని యోగశాస్త్రజ్ఞులు మనకు చెప్తున్నారు. ఈ సిద్ధాసనం అతి సులభంగా సాధించగలిగినటువంటి ఈ సిద్ధాసనం క్రమక్రమంగా గనక శరీరంలో ప్రతి అవయవాన్ని స్థిరంగా ఉంచగలిగినటువంటి స్థాయికి చేరుకోగలిగినట్లయితే, శరీరంలోని అవయవాలను క్రమంగా మనస్సును కూడా స్థిరపరచగలిగినట్లయితే ఈ సిద్ధాసనం ఒక్కటి చాలు, దీని ద్వారా సాధించవలసినటువంటి ఫలితాలన్నిటినీ సాధించవచ్చు అని యోగశాస్త్రజ్ఞులు చెప్తారు. సిద్ధాసనం అనే పేరు మనం చెప్పుకున్నప్పటికీ ఈ ఆసనానికి రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఏతత్ సిద్ధాసనం ప్రాహు, అన్యే వజ్రాసనం విదుహు, ముక్తాసనం వదంత్యేకే ప్రాహుర్గుప్తాసనం పరే అని శాస్త్రంలోనే సుమారుగా 4 పేర్లతో దీనికి వ్యవహారం ఉంది అని చెప్తారు. కొంతమంది దీన్ని సిద్ధాసనం అంటారు, కొంతమంది వజ్రాసనం అంటారు, కొంతమంది గుప్తాసనం అంటారు, కొంతమంది ఏమో ముక్తాసనం అని అంటారు అని రకరకాల పేర్లతో ఈ ఆసనం వ్యవహరింపబడుతోంది. కానీ ఈ ఆసనం అనేది ఉంది, ఈ ఆసనానికి ప్రయోజనం కూడా ఉంది అని యోగశాస్త్రజ్ఞులు అంటారు. యోగశాస్త్రజ్ఞులు సిద్ధాసనాన్ని చాలా ఉత్తమమైనటువంటి ఆసనంగా పరిగణిస్తారు. ఒక్కొక్క సాధనంలోనూ ఒక ఉత్తమమైన సాధనం ఉండటం సహజమే కదా. యమాలలో, నియమాలలో, అలాగే మిగతా సాధనాల్లో ఒక్కొక్క సాధనంలోనూ ఒక ఉత్తమమైనటువంటి భాగం ఉండటం ఎంత సహజమో, ఆసనాలలో ఉత్తమమైనటువంటి ఆసనం ఉండటం కూడా అంతే సహజం. యమాలలో మితాహారం అనేది ఉత్తమమైనటువంటి సాధనం, నియమాలలో అహింస అనేది ఉత్తమమైనటువంటి సాధనం, ఆసనాలలో సిద్ధాసనం అనేది అలాంటి ఉత్తమమైనటువంటి ఆసనం అని కూడా యోగశాస్త్రజ్ఞులు అంటారు. యమేష్వివ మితాహారం అహింసాం నియమేష్వివ ముఖ్యం సర్వాసనేష్వేకం సిద్ధాసనం విదుహు అని వారు చెప్తారు. యమాలు అనేవి మనకుండేటువంటి మహర్షి గారు చెప్పినటువంటి యమాలలో మితాహారం లేదు. యమాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేవారు మితాహారాన్ని కూడా అందులో చేర్చిపెట్టారు. ఆ మితాహారం యమాలలో కల్లా ఉత్తమమైనటువంటి యమం అని కూడా అన్నారు. అహింస అనేది నియమాలలో లేకుండా మనకు నియమాలలో ఉంది, కాదు అహింస అనేది నియమాల్లోకి వస్తుంది అని చెప్పేవారు ఉన్నారు. వారు అహింసని నియమాలన్నిటికల్లా కూడా ఉత్తమమైనటువంటి నియమం కింద పరిగణిస్తారు. మితాహారము అహింస, హింసతో సంబంధం లేనటువంటి మితాహారం అనేది మానవుణ్ణి ఎంత ఉన్నత స్థాయికి చేరుస్తుందో, అలాగే సిద్ధాసనం కూడా అంత ఉన్నత స్థాయికి సాధనలో చేరుస్తుంది అని సిద్ధులంటారు. ఆసనేషు సర్వాసనేషు ఏకం సిద్ధాసనం సిద్ధాస్ సంప్రచక్షతే అని యోగశాస్త్రజ్ఞులు అన్నారు. యోగశాస్త్రజ్ఞులకు సిద్ధాసనం మీద ప్రీతి చాలా ఎక్కువగా ఉన్నట్లే కనిపిస్తోంది. సిద్ధాసనంతో సాధించలేని ప్రయోజనం ఏమీ లేదు, సిద్ధాసనమే ఆసనాలన్నిటిలో కల్లా ఉత్తమమైనటువంటి ఆసనం అని యోగులు చెప్తూనే ఉన్నారు. యోగుల ఒక స్టడీ ప్రకారం, ఒక అధ్యయనం ప్రకారం మొత్తం ఆసనాల సంఖ్య 84 అయితే, లేదా ఆసనాలు మూల ఆసనాలు 84 ఉంటే, ఆ 84 ఆసనాలలో కల్లా ఉత్తమమైనటువంటి ఆసనం సిద్ధాసనం. 84 కంటే సంఖ్య ఎక్కువగా కనిపించవచ్చు. అవి ఈ 84 ఆసనాల యొక్క రూపాంతరాలు, ఈ 84 ఆసనాలలో ఉండేటువంటి భేదాలే కానీ అవి అంతకంటే ఎక్కువేమీ లేవు. ఉన్నవి 84 అనేవారు కొంతమంది ఉన్నారు. వారి ప్రకారం 84 ఆసనాలైతే, మూల ఆసనాలైతే, ఆ 84 మూల ఆసనాలలో ఉత్తమమైనటువంటి ఆసనం ఈ సిద్ధాసనం. యమే చతురశీతి పీఠేషు సిద్ధమేవ సదాభ్యసేత్ 72 సహస్రాణం నాడీనాం మలశోధనం అని వారంటారు. 84 ఆసనాలున్నాయి. ఆ ఆసనాల్లో కల్లా ఉత్తమమైన ఆసనం సిద్ధాసనం. ఆ సిద్ధాసనాన్ని నిరంతరం అభ్యాసం చేయాలి. నిరంతరం అంటే ఎంతకాలం అనే దాన్ని పైనే చెప్తారు. నిరంతరం ఈ సిద్ధాసనాన్ని అభ్యసించాలి.
ఈ సిద్ధాసనంలో గనక కూర్చుంటే, ఈ సిద్ధాసనంలో స్థితి కుదిరితే, ఇది స్థిర సుఖంగా గనక మారినట్లయితే ఈ సిద్ధాసనం ఇది 72,000 నాడీనాం మలశోధనంగా మారిపోతుంది. 72,000 నాడులలో ఉండేటువంటి మాలిన్యాలన్నీ కూడా ఈ సిద్ధాసనం యొక్క స్థితి ద్వారా క్రమక్రమంగా తొలగిపోతాయి. ఈ 72,000 నాడులు కూడా పూర్తిగా పరిశోధితం అయిపోతాయి, పరిశుద్ధంగా మారిపోతాయి. పరిశుద్ధంగా మారినప్పుడు మానవుడికి ఆరోగ్య సమస్యలు అనేవి రానే రావు అని యోగులు అంటారు. ఆరోగ్య సమస్యలు రాకపోవటం కంటే కూడా పై స్థాయిలో ఉండేటువంటి ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి అని అంటారు. అయితే ఈ సిద్ధాసనంలో ఉండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించవలసి ఉంటుంది. కష్టమైన జాగ్రత్తలేం కావవి, పాటిస్తే సులభంగానే ఉంటాయి, కానీ పాటించవలసి ఉంటుంది అని కూడా వారు అన్నారు. ఆత్మధ్యాయి మితాహారి యావత్ 12 వత్సరం సదా సిద్ధాసనాభ్యాసాత్ యోగి నిష్పత్తిమాప్నుయాత్ అని చెప్పారు. ఈ సిద్ధాసనంలో ఉండేటప్పుడు వేరే ఆలోచనలు రానివ్వకూడదు. స్థిర సుఖమాసనం అని లక్షణం కదా. శరీరాన్ని, ఇంద్రియాలను లేదా కనులను వీటిని స్థిరంగా ఉంచటం మాత్రమే కాదు, మనస్సును కూడా స్థిరంగా ఉంచుకోవాలి. ఆ మనస్సును స్థిరంగా ఉంచటం అంటే మనస్సును ఆత్మతత్వం మీదకు ఉంచేసేయాలి. ఆత్మతత్వం మీదనే మనస్సు స్థిరమయ్యేటట్లు ప్రయత్నంతో సాధించుకోవాలి. ఆహారం ఎక్కువగా తీసుకోకూడదు. సిద్ధాసనాన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆత్మధ్యాయి మితాహారి, పరిమితమైనటువంటి ఆహారంతో ఆత్మధ్యానంతో కూడినటువంటి సిద్ధాసనాభ్యాసం మానవుణ్ణి పై ఫలితాలకు తీసుకువెళుతుంది. ఎంతో కాలం కూడా దీన్ని చేయక్కర్లేదు, ఎక్కువ కాలం చేయక్కర్లేదు. 12 సంవత్సరాల పాటు చేస్తే చాలు. 12 సంవత్సరాల పాటు ఈ సిద్ధాసనాన్ని అభ్యసిస్తే, ఈ సిద్ధాసనంలో స్థైర్యం కుదిరితే, శరీరము, ఇంద్రియాలు, అలాగే కనులు, మనస్సు అన్నీ కూడా స్థిరంగా గనక నిలిచిపోతే ఈ సిద్ధాసనం ద్వారా అందుకోవలసినటువంటి ఫలితాలను అందుకుంటారు. యోగి తన యొక్క సాధనకు ఫలితాన్ని అందుకుంటాడు. ఎంతో కాదు, 12 సంవత్సరాల్లోనే అందుకోగలుగుతాడు అని యోగశాస్త్రజ్ఞులు అంటారు. యోగశాస్త్రజ్ఞులు సిద్ధాసనం మీద ఉండేటువంటి ప్రీతిని నాసనం సిద్ధ సదృశం న కుంభ కేవలోపమ నఖేచరీ సమాముద్ర న నాస సదృశో లయ అనే శ్లోకంలో ఇంకా కూడా పెంచి చూపించారు. ఆసనాల్లో సిద్ధాసనంతో సమానమైనటువంటి ఆసనం మరొకటి లేదు. ఆసనాల్లో సిద్ధాసనమే అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఆసనం. ప్రాణాయామాల్లో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ప్రాణాయామం కుంభక ప్రాణాయామం. అలాగే ముద్రలు అని కొన్ని యోగశాస్త్ర ప్రసిద్ధమైనటువంటి హఠయోగ ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలలో ఖేచరీ ముద్ర అనేటువంటి ముద్ర సర్వోత్తమమైనటువంటి ముద్ర. అలాగే లయాలలో నాద సదృశ లయ అన్య నాస్తి అని అన్నిటిలో కల్లా ఉత్తమమైన వాటిని గనక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆసనాలలో ఉత్తమమైన ఆసనంగా సిద్ధాసనం అనేది నిలుస్తుంది అని వారు చెప్తున్నారు. సిద్ధాసనం ఒక్కటి చాలు, ఇంకా మరే ఆసనము అక్కర్లేదు అని కూడా చెప్తున్నారు. ఈ సిద్ధాసనాన్ని 12 సంవత్సరాల పాటు ఈ విధానాలతో, ఆత్మధ్యాయి మితాహారి అనేటువంటి విధానాలతో ఇంద్రియాలను అటు ఇటు పోనివ్వకుండా కనులను కూడా నిలిపి గనక సాధించినట్లయితే ఏతత్ మోక్ష కవాట భేదజనకం అనేది సులభంగా అయిపోతుంది అని యోగశాస్త్రజ్ఞులు అంటున్నారు. సిద్ధాసనం ఒక్కటి సాధిస్తే చాలు అనే మాట అంటున్నారు. సిద్ధాసనం అంటున్నారు, పేరులోనే ఎవరో సిద్ధులు సాధించవలసినటువంటి ఆసనం అనేది తెలిసిపోతోంది. లక్షణంలో సులభంగా ఉన్నప్పటికీ మోకాళ్ళు కూర్చుంటే కిందకి నేలకి వాలటం అనేది చాలా ఆలస్యంగానే అవుతుందని మాకు తెలుసు. మేము కూడా ట్రై చేసి చూసాము. కాస్త ఇలా లేచి ఉంటాయి మోకాళ్ళు, దానికి టైం పడుతుంది. ఇంద్రియాలు కదలకూడదు, కనులు ఒకచోటే ఉంచాలి, ఆత్మధ్యాయి మితాహారి అని ఇన్ని నియమాలను పెట్టి 12 ఏళ్ల పాటు సాధన చేసి సిద్ధి పొందాలి అని చెబితే దాని పేరు సిద్ధాసనం. సులభమైన ఆసనం అంటే మేము వింటామా, ఊరుకుంటామా అని ఏమైనా అంటే గనక సిద్ధాసనం వద్దు అనుకునే వారికి భద్రాసనం ఉంది, భద్రాసనం వద్దు అనుకునే వారికి స్వస్తికాసనం ఉంది, స్వస్తికాసనం వద్దు అనుకునే వారికి వజ్రాసనం ఉంది, ఆ ఆసనం వద్దు అనుకునే వారికి ఇంకో ఆసనం ఉంది. ఏ ఆసనం ఇష్టమైనా సరే
ఏ ఆసనం స్థిరంగా కుదరబోతోందో లేదా ఏ ఆసనం స్థిరంగా కుదురుకుంటుందో, ఏ ఆసనం సుఖకరంగా ఉంటుందో ఆ ఆసనాన్ని సాధించి దాని ద్వారా పైన సాధించవలసినటువంటి ప్రాణాయామాదులను సాధించుకోవచ్చు. అలాగే వెనకాల చెప్పినటువంటి ఈశ్వర ప్రణిధానాన్ని కూడా సాధించుకోవచ్చు అనే అభిప్రాయాన్ని కూడా మహర్షి గారు వెల్లడిస్తూనే ఉన్నారు. మహర్షి గారికి ఫలానా ఆసనం అనేటువంటి అభిప్రాయం ఏం లేదు. స్థిరం సుఖంగా ఉండేది ఏదైనా సరే ఆసనం గనక సాధించుకున్నట్లయితే దాన్ని యోగాంగంగా పరిగణించవచ్చు అనే మహర్షి గారి యొక్క అభిప్రాయం. చిన్న మాట చెప్పుకుందాం. ఒక అమాయక బ్రహ్మగారు నాలాంటి వాడు బయటకి కొనుక్కోవటానికి బయటికి వెళుతున్నాడు. నేను వెళతా అని గోల చేశాడు. ఇంట్లో వాళ్ళు చెప్పారు, బయట అంగడుల్లో షాపుల్లో మోసాలు చేస్తారు, బేరాలు ఆడాలి, జాగ్రత్తగా బేరం ఆడి తెచ్చుకోవాలి అని చెప్పారు. బేరం ఆడడం అంటే ఏంటి అని అడిగాడు అమాయక బ్రహ్మగారు. బేరం ఆడటం అంటే ఏం లేదు, వాళ్ళు 100 రూపాయలు అని చెప్తే ఏదైనా సరే దాన్ని 50 రూపాయలకి ఇస్తావా అని అడగాలి. ఇదే బేరం. వాళ్ళు చెప్పిన దాన్ని సగం తగ్గించేయాలి. ఎలాగో వాళ్ళు ఎక్కువే చెప్తారు, ఆ చెప్పిన ద్వారా నీకు 50 రూపాయలకి వస్తువు ఇచ్చేస్తారు అని చెప్పారు. అమాయక బ్రహ్మగారు వెళ్ళి గొడుగు కొందామని ఒక షాప్లోకి దూరారు. ఈ గొడుగు ఎంత అని అడిగారు. సహజంగానే షాప్ వాడు 100 రూపాయలు అన్నాడు. అమాయక బ్రహ్మగారు ఒక్కసారి గర్వంగా చిరునవ్వు నవ్వి, నీ సంగతి నాకు తెలుసులేవోయ్ అన్నట్లుగా 50 రూపాయలకి ఇస్తావా అని అడిగాడు. అడిగితే షాప్ వాడు మొదట్లో కాస్త ఇటు అటు ఊగాడు. సరిపోన్లే, వచ్చిన బేరం చెడగొట్టుకోవడం ఎందుకు అని 50 రూపాయలకి ఇస్తాను అన్నాడు. వెంటనే అమాయక బ్రహ్మగారికి ఒక సందేహం వచ్చింది. ఏమని? 50 రూపాయలకి ఇస్తానంటున్నాడు అంటే దీని అసలు ఖరీదు 50 రూపాయలు అంటే వీడిస్తాననుకున్న ఖరీదు 50 రూపాయలు. 50 రూపాయలు అడిగితే మళ్ళీ మోసపోయినట్లే, మనం దీంట్లో సగం అడగాలి అని 25 రూపాయలకి ఇస్తావా అని అడిగాడు. అడిగితే పాపం అతను షాప్ వాడు అప్పటికే చాలా అలసిపోయి ఉన్నాడు, ఎందుకు ఇలా అడుగుతున్నాడు ఇతను అని కొంచెంసేపు మళ్ళీ వాదించి ఇంకా ప్రయోజనం లేదనుకుని సరే తీసుకెళ్ళు అన్నాడు. ఈ 25 రూపాయల నుంచి మళ్ళీ బేరం 12.5 రూపాయలకు వచ్చింది. 12.5 రూపాయల నుంచి 6.25కు వచ్చింది. 6.25 నుంచి ఇంకా తగ్గించలేక 3 రూపాయలకు వచ్చింది. 3 రూపాయల నుంచి 1.5కు వచ్చింది. 1.5 నుంచి 75 పైసలకు వచ్చేసింది. షాప్ వాడికి విసుగు పుట్టేసి ఫ్రీగా తీసుకెళ్ళు అని చెప్పాడు. నువ్వు ఫ్రీగా తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాడు షాప్ వాడు. అప్పుడు మనవాడు ఏమని ఉంటాడని ఒకసారి ఊహించండి. ఏమని ఉండొచ్చు అంటే, 2 ఇస్తావా అని అడిగాడు. ఫ్రీగా కనుక ఇచ్చేట్లయితే అందులో కూడా ఇందులో ఏదైనా మోసం ఉంది కాబట్టి 2 ఇస్తావా అని అడిగాడు. అందుకని నాలాంటి వాళ్ళు ఎవరైనా ఈ సిద్ధాసనము, వజ్రాసనము, మయూరాసనము, ఉష్ట్రాసనము, ఇవన్నీ భుజంగాసనము, ధనురాసనము, చక్రాసనము, ఎన్నెన్నో ఆసనాలు ఉన్నాయి. ప్రతి ఆసనం, ఏ ఆసనం చూసినా సరే ఒళ్ళు వంచేట్టుగా ఉంది. ధనురాసనం అంటారు, కడుపులో ఉండేటువంటి అజీర్తి సమస్యలు కానీ మిగతావన్నీ పోతాయి అంటారు. ఏమీ చేయక్కర్లేదు, ఒకసారి నేల మీద పడుకుని ఒకసారి ముందు భాగాన్ని లేపి ఈ కాళ్ళతో వెనకాల కాళ్ళను చేతులతో వెనకాల కాళ్ళను పట్టుకుని పైకి లేవాలి అని అంటారు. ధనురాసనం అంటే ధనుస్సులాగా కనిపిస్తే చాలు, విల్లులా వంగితే చాలు అని అంటారు. దీన్నే తిరగదిప్పి పెడితే చక్రాసనం అంటారు, ఏదో ఇంకోటేదో సింహాసనం అంటారు. ఏ ఆసనం చూసినా సరే ఒళ్ళు వంచేట్టుగా ఉంది, ఒళ్ళు వంచాల్సి వచ్చేటట్లుగా ఉంది. ఇలాంటి ఆసనాలు అన్నీ కష్టంగా ఉన్నాయి. కష్టంగా లేని ఆసనం, అతి సులభమైనటువంటి ఆసనం, ఏమాత్రం ఇబ్బంది లేని ఆసనం ఏమైనా ఉంటే అది చెప్తారా అని అడిగితే, అమాయకులు ఎవరైనా అడిగితే యోగశాస్త్రజ్ఞులు చెప్తామండి అని ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే మరి వెంటనే అడగాల్సింది, అలాంటి ఆసనాలు 2 ఉన్నాయా, 2 చెప్తారా అని అడగాలి కదా. అలా మరి 2 చెప్తారా అంటే 2 ఉన్నాయండి అని 2 చెప్తారు. ఒకటి శవాసనం అనేటువంటి ఆసనం, మరొకటి పర్యంకాసనం లేదా దండాసనం అనేటువంటి ఆసనం. శవాసనం అంటే భూమి మీద పడుకుని దిండుల్లాంటివేమీ లేకుండా భూమి మీద మొత్తం శరీరాన్ని ఆంచేసి చేతులు రెండిటిని విడిచిపెట్టి క్రమక్రమంగా ఈ శరీరంలోని ప్రతి భాగాన్ని
లూజ్ చేసేయటం లేదా శరీరంలోని ప్రతి భాగాన్ని వదిలిపెట్టేయటం. ఏ శరీర భాగాన్ని పట్టి ఉంచకుండా క్రమంగా వదిలేసుకోవటం అనేది ఈ శవాసనం. ఈ శవాసనం కూడా సులభంగా కనిపించినప్పటికీ ఇది చాలా ఫలితాలను ఇస్తుంది అని యోగశాస్త్రజ్ఞులు అంటారు. ఈ శవాసనం ద్వారా మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది అని వారంటారు. మనస్సుకు ప్రశాంతత లభించటంతో పాటు శరీరానికి విశ్రాంతి తప్పకుండా లభిస్తుంది అని చెప్తారు. ఇలాంటిదే మరొక ఆసనం, కొద్దిపాటి తేడాలతో ఉండేటువంటి ఆసనం దండాసనం లేదా పర్యంకాసనం అనే ఆసనం. సాధ్యమైనంత వరకు చేతుల్ని మోకాళ్ళ వరకు తీసుకువచ్చి ఇలాగే పడుకోవటం, కాస్త స్టిఫ్గా పెట్టుకుని చేతులని మోకాళ్ళ మీద అట్టిపెట్టి పడుకోవటం అనేటువంటి ఆసనం కూడా ఉంది. 2 ఆసనాలు ఉన్నాయి, సులభమైన ఆసనాలు. బాగా శ్రమ పడినట్లయితే విశ్రాంతికి, శారీరకమైనటువంటి విశ్రాంతికి పనికొస్తాయి, మానసికమైనటువంటి ప్రశాంతతకు కూడా పనికొస్తాయి. కాకపోతే ఆ సమయంలో కూడా పిచ్చి ఆలోచనలు ఏవి చేయకూడదు. ఆ సమయంలో కూడా టెన్షన్ పడేటువంటి ఆలోచనలు ఏం చేయకుండా విశ్రాంతిగా గనక పడుకున్నట్లయితే విశ్రాంతి వరకు ఈ ఆసనాల ద్వారా లభిస్తుంది అని యోగశాస్త్రజ్ఞులు అంటారు. మరి స్థిర సుఖమాసనం అనే లక్షణం కిందకు వస్తుందా అంటే కొద్దిపాటు సందేహం ఉంది. ఇది స్థిర సుఖమాసనం అనే లక్షణానికి వచ్చేసి దాని ద్వారా గనక యోగాంగం అయినట్లయితే దీని ద్వారా పైన సాధించవలసినటువంటి ప్రయోజనాలను ఇది సాధిస్తుంది అని చెప్పాలి. అలా చెప్పడం కొంచెం కష్టం, ఎందుకంటే పైన ప్రాణాయామం దీని ద్వారా లభించాలి. శవాసనంలోనూ పర్యంకాసనంలోనూ దండాసనంలోనూ ప్రాణాయామాలు రావు. అందువలన శరీరానికి విశ్రాంతి, మానసికమైనటువంటి ప్రశాంతత వీటికైతే పనికొస్తుంది. కానీ యోగాంగం అవ్వటానికి అంతగా యోగ్యమైన ఆసనం కాదు. స్థిరం సుఖంగా ఉంది కానీ ఇది యోగాంగమైనటువంటి ఆసనం అవ్వటానికి వీలు లేదు. మీరేదో ఫ్రీగా ఇచ్చాము, ఫ్రీగా ఇచ్చే వస్తువు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని యోగశాస్త్రజ్ఞులు అంటారు. ఇలా ఎన్నో రకాల ఆసనాలు ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి ఆసనాలు శారీరకమైనటువంటి దృఢత్వానికి, శరీరంలో ఉండేటువంటి రోగాలు పోవటానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి, శరీరం లోపల ఉండేటువంటి నాడులన్నీ శుద్ధంగా ఉండి ఆ నాడులలో వాయు ప్రసారం సవ్యంగా ఉండటానికి, రక్త ప్రసరణ సవ్యంగా సాగటానికి మాత్రమే కాకుండా ఈ శరీరాన్ని స్థిరంగా కదల్చకుండా ఉండటానికి, ఈ స్థిరమైనటువంటి శరీరంలో ప్రాణాయామాదులు సాగటానికి, స్థిరమైనటువంటి శరీరంలో ప్రాణాయామాదులు సాగటం వలన మనస్సు కూడా స్థిరం కావటానికి, స్థిరమైన మనస్సులో ఈశ్వర ప్రణిధానం నిలవటానికి ఉపయోగిస్తాయి అని యోగశాస్త్రజ్ఞులు చెప్తారు. ఆ యోగశాస్త్రజ్ఞులు చెప్పేటువంటి ఈ ప్రయోజనాలను తెచ్చిపెట్టేటువంటి ప్రతి ఆసనాన్ని మహర్షి గారు స్థిర సుఖమాసనం అనేటువంటి లక్షణంలోకి తీసుకుని ఇది యోగాంగమైన ఆసనం అని ఉపదేశం చేస్తున్నారు. యోగాంగంగా పనికొచ్చేటువంటి ప్రతి ఆసనాన్ని మహర్షి గారు తీసేసుకుంటున్నారు, అంగీకరిస్తున్నారు. ఏదో ఒక ఆసనాన్ని పట్టుకున్నా చాలు, అన్ని ఆసనాలు 84 ఆసనాలు చేయాలనేం నియమం లేదు. ఏదో ఒక ఆసనాన్ని పట్టుకున్నా సరిపోతుంది అని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. స్థిరం సుఖం చ ఆసనం అని. అయితే ఇలాంటివి విన్నప్పుడు క్రియలకు తొందరగా ప్రాక్టీస్కి వెళ్ళవలసిన చోట మనకు సందేహాలు చాలా వస్తాయి, సహజంగానే వస్తాయి. సందేహాలు వస్తే కడుపులో దాచుకోవటం అనేది మంచి పద్ధతే కాదు. కాబట్టి సందేహాలు ఏమన్నా ఉంటే కక్కేయాలి. 2 సందేహాలు ప్రధానంగా రావచ్చు. ఒకటి, ఏదో ప్రయత్నం చేస్తూనే ఉన్నామండి, ఏదో ఆసనాలు వేయాలి లేదా ఆసనాలు వేసుకుని దాంట్లో కుదురుగా కూర్చోవాలి అని ప్రయత్నం చేస్తూనే ఉన్నాము, కుదరటం లేదు. ఇలాంటి కుదరని పరిస్థితులలో ఏం చేయాలి? ఆసనాలు చేయాలి, పొద్దున్న లేస్తూనే ఆసనాలు వేయాలి అని ఉంటుంది. కానీ ఆసనాలకు కొన్ని నియమాలు పెట్టారు, ఆ నియమాలు పాటించేవిగా లేవు. ఆసనాలు వేసే ముందు కనీసం 6 గంటలకు ముందే ఆహారం తీసుకోవటం పూర్తయిపోవాలి. 6 గంటలకు ముందే మంచినీళ్ళు తాగటంతో సహా అన్నీ పూర్తయిపోవాలి. ఆసనాలు వేసే ముందు, యోగాభ్యాసం చేసే ముందు మంచినీటితో సహా ఏమీ కడుపులోకి తీసుకోకూడదు, ఖాళీ కడుపుతో ఉండాలి. ఇలాంటివన్నీ చెప్తున్నారు.
పొద్దున్న లేస్తూనే ఇంత పని చేయమంటే కష్టంగా ఉంటుంది, తర్వాత ఎలాగూ కుదరదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆసనాలు వేయలేని పరిస్థితులలో ఏం చేయాలి అనేది ఒక సందేహం. మరొకటి దీనికి పిల్లలాంటి సందేహం, ఆసనాలు అని ప్రత్యేకించి చెప్పటం ఎందుకు? మనిషి నడుస్తాడు, కాసేపు పరిగెడతాడు, నడుస్తేనో పరిగెడితేనో ఏదో శ్రమ కలుగుతుంది కదా, ఆ శ్రమని ఆపుకోవటానికి కాసేపు కూర్చుంటాడు కదా, ఆ కూర్చుంటే అదే ఆసనం అయిపోతుంది కదా. స్థిరంగా కాసేపు కూర్చోవలసిందే కదా. పరిగెత్తిన వాడు కాసేపు స్థిరంగా కూర్చుంటాడు, ఎలాగూ సుఖం కోసం కూర్చుంటాడు కాబట్టి కదలకుండానే కూర్చుంటాడు. అది స్థిరము సుఖము అయింది, దీన్ని ఆసనం కింద ఎందుకు కన్సిడర్ చేయకూడదు? సహజంగా జరిగేటువంటి ప్రక్రియలలో భాగమైనటువంటి ఈ స్టాపేజ్ని ఆసనం కింద ఎందుకు కన్సిడర్ చేయకూడదు? ఒకటి, మీరు చెప్తున్నటువంటి ఆసనాలకి నియమాలున్నాయి, ఆ నియమాలతో ముడిపడినటువంటి ఆసనాలను వేయటం అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాకపోవచ్చు, అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సహజంగా జరిగేటువంటి ఆసనాలు కొన్ని ఉన్నాయి. అంటే ఆసనం అంటే కూర్చోవటం, అంటే ఆ కూర్చోవటం జరిగిపోతున్న దాన్ని ఎందుకు కన్సిడర్ చేయటం లేదు? దీన్నే ఆసనం కింద కన్సిడర్ చేసేసి దీన్నే యోగాంగంగా ఎందుకు భావించటం లేదు అని 2 ప్రశ్నలు లేదా సందేహాలు మనకు కలిగితే వాటిని మనం కక్కేయచ్చు. కక్కేస్తే దానికి సమాధానంగా మహర్షి గారు పై సూత్రాన్ని ఇలా ప్రారంభిస్తున్నారు. ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తిభ్యాం అని. ప్రయత్న శైథిల్యానంత సమాపత్తిభ్యాం స్థిరసుఖం ఆసనం సిద్ధ్యతి అని మహర్షి గారి అభిప్రాయం. ఆసనం తొందరగా స్థిరపడటం లేదు, లేదా ఆసనాలు వేయటానికి ఉండేటువంటి నియమాలన్నిటినీ సాధించటం కుదరటం లేదు, అడ్డుపడుతున్నాయి, తొందరగా అభ్యాసానికి దిగటానికి ఇబ్బందులు కలుగుతున్నాయి అని మీ ప్రశ్న కదా. ఆ ప్రశ్నకి సమాధానం వేరే ఏమీ లేదు. మీ శరీరాలు మీ మనస్సులు అన్నీ చంచలాలుగా ఉన్నాయి. నిరంతరం ఈ శరీరంతో ఏదో ఒక ప్రయత్నం చేయటం, ఏదో ఒక క్రియకు పాల్పడటం అనేది అలవాటుగా మారిపోయింది. ప్రయత్నాలు, బయట ప్రయత్నాలు, బాహ్య ప్రయత్నాలు ఎక్కువైపోయినాయి. మనస్సుతో అవే ఆలోచిస్తారు, ఇంద్రియాలతో అవే పనులు చేస్తారు, శరీర అవయవాలతో కూడా అవే పని చేస్తారు. కుదురుగా కూర్చోవటం చేతకాక ఈ సందేహాలన్నిటినీ లేవదీస్తారు. కుదురుగా కూర్చోవాలని లేక అనవసరమైనటువంటి సందేహాలను తెచ్చుకుంటారు. దీనికి ఒక్క ఉపాయం ఏంటంటే, శరీరంలోనూ మనసులోనూ ఉండేటువంటి ఈ బాహ్య ప్రయత్నాలన్నిటినీ క్రమక్రమంగా శిథిలం చేసుకుంటూ రావటం, క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావటం అనేది దీనికి సరి అయిన ఉపాయం. ప్రయత్న శైథిల్యం వలన, బాహ్యమైన బయట వస్తువుల మీద జరిగేటువంటి ప్రయత్నాలను క్రమక్రమంగా శిథిలం చేసుకుంటూ రావటం వలన, తగ్గించుకుంటూ రావటం వలన, వాటి ప్రభావాన్ని తగ్గించుకుంటూ క్రమంగా అవి లేని స్థాయికి తీసుకుంటూ రావటం వలన, ప్రయత్న శైథిల్యం వలన ఈ ఆసన సిద్ధి అనేది జరిగిపోతుంది. ఆసనానికి కూర్చోలేకపోవటానికి చెప్పిన కారణాలకి పెద్దగా విలువే లేదు. నిద్రపోయే ముందు మంచినీళ్ళు తాగితే, సరిగ్గా కావలసినంత తాగితే సరిపోతుంది. లేచిన వెంటనే మంచినీళ్ళు తాగాలి అనే నియమమేమీ లేదు. కాసేపు ఆగి ఈ అభ్యాసం చేసుకుని కూడా తాగవచ్చు, ఏమీ ఇబ్బంది రాదు. ఆ అభ్యాసం ఎక్కువసేపు చేసుకోలేకపోతే తక్కువసేపు అయినా చేసుకోవచ్చు. లేచిన వెంటనే మంచినీళ్ళు తాగాలి అనే వాళ్ళ మాట ప్రత్యేకించి వినాల్సిన అవసరమేం లేదు. లేచిన వెంటనే కాసేపు అయిన తర్వాత యోగాభ్యాసం చేసుకునైనా మంచినీళ్ళు తాగొచ్చు. పరగడుపున తాగితే వారి మాట సరిపోతుంది. మంచినీళ్ళు తాగకుండా అభ్యాసం చేస్తే ఆసనము సిద్ధిస్తుంది. అన్నిటినీ సాధించుకునే ముందుకు వెళ్ళవచ్చు. కాకపోతే కావలసింది ప్రయత్నం శైథిల్యం. బాహ్యమైనటువంటి ప్రయత్నాలు ఎక్కువ అయి ఉండగా ఆ ఎక్కువైన ప్రయత్నాలను తగ్గించుకుంటూ రావటం, వాటి ప్రభావాన్ని లేకుండా చేసుకోవటం అనేది కావాలి. ఈ బాహ్యమైన ప్రయత్నాలు తగ్గుతూ రావాలి అని అంటే దానికి మరొక ఉపాయం కూడా ఉంది. ఒకటి, కావాలని కోరుకోవటం అనే ఉపాయం ఉండనే ఉంది. కావాలని అనుకుంటే ఏ పనైనా మానవుడు చేస్తాడు కాబట్టి కావాలని అనుకోవటం అనేది ఒకటి ఉండనే ఉంది. దానితో పాటు అనంత సమాపత్తి అని మరొక ఉపాయం కూడా ఉంది.
అనంత సమాపత్తి అంటే అనంతుడు అంటే ఆదిశేషుడు ఎట్లాగైతే తాను కదలకుండా తన యొక్క 1000 పడగల మీద భూమిని ధరించి ఉంచాడో, ఆ భూమిని తన 1000 పడగల మీద ధరించి ఉంచటం ద్వారా భూమికి ఎంత ఉపకారం చేస్తున్నాడో, భూమి కదలకుండా ఎలా ఉంచుకుంటున్నాడో, అలా నేను నా శరీరాన్ని కదలకుండా ఉంచుకోవాలి అనేటువంటి ఆలోచన చేయాలి. ఆలోచనలో చిన్నపాటి మార్పు వచ్చినా ప్రమాదం ఏమి లేదు. ఆదిశేషుడిని మనసులో ఉంచుకోవాలి. ఆదిశేషుడి యొక్క భూమి భారణాన్ని, భూమిని ఆదిశేషుడు భరించటం అనేటువంటి అంశాన్ని మనసులో నిరంతరం భావన చేయాలి. భూమి గనక స్థిరంగా ఒక చోట ఉండాలి అంటే కింద పడిపోకుండా ఉండాలి అంటే దానికి ఒక ఆశ్రయం ఉండాలి అని అనుకుని, భూమి అనంతమైనటువంటి ఈ శూన్యంలో ఉంది అనే మాట పెట్టుకోకుండా, భూమి కదలకుండా ఉంది అంటే, భూమి స్థిరంగా ఉంది అంటే దాని కింద ఆదిశేషుడు ఉన్నాడు. ఆయన తన 1000 పడగలతో నిరంతరం ఈ భూమిని మోస్తున్నాడు అని అనుకుని, ఆ భూమిని మోస్తున్నటువంటి ఆదిశేషుడు ఎంత కుదురుగా, ఎంత స్థిరంగా ఉన్నాడో నేను కూడా అంత స్థిరంగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేయాలి. ఆదిశేషుణ్ణి మనసా ధ్యానించుకోవాలి. ఆదిశేషుణ్ణి గనక ధ్యానించుకున్నట్లయితే ఆదిశేషుడికే ఇంత స్థితి సాధ్యమైనప్పుడు మనకు కొంతైనా స్థితి సాధ్యమవుతుంది కదా, కొంతైనా స్థిరత్వం అనేది కుదురుతుంది కదా, కొంతైనా సుఖంగా ఒకే ఒక ఆసనంలో కూర్చొని ఉండటం అనేది మనకు సాధ్యమే కదా అనేటువంటి భావన, ఈ ఆశ పుట్టుకొస్తాయి. పుట్టుకొచ్చినప్పుడు ఈ స్థిర సుఖమాసనం అనేది సహజంగా అమరిపోతుంది అని ఈ అర్థంలో మనం అడిగినటువంటి మొదటి సందేహానికి మహర్షి గారు సమాధానం చెప్తున్నారు. ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తిభ్యాం అని. ప్రయత్నం శిథిలమవ్వాలి, బాహ్య ప్రయత్నాలు క్రమక్రమంగా తగ్గుకుంటూ రావాలి. అలాగే అనంతుడు ఆదిశేషుడు యొక్క భావన మనసులో కుదరాలి అని ఈ సూత్రానికి అర్థాన్ని వివరించడం ద్వారా మహర్షి గారు మన మొదటి సందేహానికి సమాధానం చెప్పేశారు. మన రెండవ సందేహం, ఎప్పుడో ఒకప్పుడు కూర్చుంటున్నాం కదా, కూర్చున్న దాన్ని ఆసనం అని ఎందుకు అనుకోరు? ఈ కూర్చున్న దాన్నే ఆసనం అని కన్సిడర్ చేసేసి యోగాంగానుష్ఠానం జరిగిపోయింది అని ఎందుకు అనుకోవటం లేదు అనేది మన రెండవ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానాన్ని మహర్షి గారు చాలా గుంభనంగా చెబుతున్నారు. సహజంగా జరిగిపోయేటువంటి ప్రక్రియలు ఆగిపోవటం అనేటువంటి ప్రక్రియా పరిణామం, ఈ రెండు శాస్త్రం యొక్క పరిధిలోకి రావు. శాస్త్రం ఎప్పుడు మానవుడు సాధించవలసిన విషయాలను గురించి చెప్తుంది, మానవుడు సాధించవలసినటువంటి ప్రయత్నాలను గురించి చెప్తుంది. మానవుడు తన ప్రయత్నంతో ఏమి సాధించాలి అని చెప్పటానికి శాస్త్రం పనికొస్తుందే కానీ సహజంగా జరిగిపోయేటువంటి ప్రక్రియలు ఏమిటి, ఆ ప్రక్రియలు ఆగితే జరిగేటువంటి పరిణామాలు ఏమిటి అని చెప్పటానికి శాస్త్రం అక్కర్లేదు. ప్రవృత్తిర్వా నివృత్తిర్వా నిత్యేన కృతకేనవా పుంసాం ఏనోపదిశ్యేత తచ్ఛాస్త్రం కవయో విదుహు అని కదా శాస్త్రం యొక్క లక్షణాన్ని ఒక కోణంలో చెప్తారు. ఆ వాక్యం వేదవాక్యమా లేకపోతే పెద్దవాళ్ళు చెప్పినటువంటి వాక్యమా అనే తేడా పెద్దగా ఏమీ లేదు ఈ విషయంలో. నిత్యేన కృతకైనవా ఏదైనా కావచ్చు, నిత్యమైనటువంటి వేదవాక్యం కావచ్చు, కృతకమైనటువంటి పెద్దవారి వాక్యమైనా కావచ్చు. ఈ రెండు రకాల వాక్యాలు ఎలా ఉన్నా సరే ఈ వాక్యాల ద్వారా గనక ఏదో ఒక ప్రవృత్తి లేదా నివృత్తి, ఈ రెండిట్లో ఏదో ఒకటి గనక మనకు తెలుస్తూ ఉంటే, ఫలానా పని చేయమని కానీ ఫలానా పని చేయవద్దు అని కానీ తెలుస్తూ ఉంటే, ఆ ప్రవృత్తి మనకు సహజంగా అబ్బింది కాకపోతే లేదా ఆ నివృత్తి సహజంగా అబ్బింది గనక కాకపోతే అప్పుడు ఆ వాక్యం శాస్త్రం అవుతుంది, లేకపోతే శాస్త్రం కాదు. భోజనం చేయి అని చెప్పడానికి ఏ శాస్త్రవాక్యము అక్కర్లేదు కదా, ఎందుకంటే ఆకలేసిన వాడు ఏదో ఒకటి తింటాడు. ఆ తినటం అనేది సహజ ప్రక్రియలలో భాగం. ఈ సహజ ప్రక్రియలలో ఒక ప్రక్రియ అయినటువంటి భోజనానికి శాస్త్రవాక్యం అనేది అక్కర్లేదు.
అప్పుడు ఆ శాస్త్రవాక్యం భోజనంలో ప్రవృత్తిని బోధించనక్కర్లేదు. శాస్త్రవాక్యం ఎప్పుడు పని చేయాలి, ఎలా పని చేయాలి అంటే ఈ భోజనం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఏ వేళలో చేయాలి, ఏ వేళలో చేయకూడదు, ఎలా ఉంటే చేయాలి, ఎలా ఉంటే చేయకూడదు, దేన్ని తినాలి, దేన్ని తినకూడదు, ఎటు కూర్చుని తినాలి, ఎటు కూర్చుని తినకూడదు, ఏ దిక్కుకు తిరగాలి, ఏ దిక్కుకు తిరగకూడదు, ఇలాంటి విషయాలను శాస్త్రం బోధించవచ్చు. ఇది సహజమైనటువంటి ప్రక్రియలలో భాగం కాదు. ఈ సహజమైనటువంటి ప్రక్రియలలో భాగం కానటువంటి ప్రవృత్తులను కానీ నివృత్తులను కానీ బోధిస్తే అది శాస్త్రం అవుతుంది. లేకపోతే శాస్త్రానికి విలువ ఉండదు, మాకు తెలుసులేవోయ్ అని అనేస్తారు. శాస్త్రం ఎప్పుడు మనిషికి తెలియని విషయాలను, మనిషికి సహజంగా అబ్బని విషయాలను చెప్తుంది. మనిషికి సహజంగా లేనటువంటి కొన్ని క్రియలను చెప్పి దాని ద్వారా ఉన్నత స్థితికి వెళ్ళేందుకు దోహదపడుతుంది. ఇక్కడ కూడా మనిషి సహజంగా కాసేపు నడిచి కాసేపు కూర్చుని ఉండేటువంటి సహజ ప్రక్రియలలోకి శాస్త్రం తన తలకాయ దూర్చదు. ఆ సహజ ప్రక్రియలను, ఆ ప్రక్రియల ద్వారా వచ్చేటువంటి చిన్న చిన్న పరిణామాలను శాస్త్రం కన్సిడర్ చేయదు. శాస్త్రం సహజంగా జరిగేటువంటి ఈ నిరంతర ప్రక్రియలు అనేటువంటి ప్రక్రియకి విరుద్ధంగా ఈ ప్రక్రియలను ఆపి కాసేపు కూర్చోమనే చెప్తుంది. నిరంతరం శరీరంలో క్రియలు జరగటం అనేది సహజం. నిరంతరం ఇంద్రియాలు కదిలిపోతూ ఉండటం అనేది సహజం. మనస్సు చంచలంగా ఉండటం అనేది సహజం. మనిషికి తన పుట్టుకతో వచ్చినటువంటి విద్య ఇది. దీనికి విరుద్ధంగా శరీరం, నిరంతరం కదిలిపోయేటువంటి శరీరం కాసేపు కుదురుగా ఉంచుకోవాలి. నిరంతరం కదిలిపోయే ఇంద్రియాలను కాసేపు పనిచేయకుండా ఆపాలి. నిరంతరం చంచలంగా ఉండేటువంటి మనసును కాసేపు స్థిరం చేయాలి అని శాస్త్రం బోధిస్తుంది. శాస్త్రం సహజ సిద్ధంగా ఉండేటువంటి ప్రయత్నాలను శిథిలం చేయమని బోధిస్తోంది. అది శాస్త్రం యొక్క లక్షణం. అంతే తప్ప ఎప్పుడో కాసేపు పరిగెడతాం, కాసేపు కూర్చుంటాం అంటే ఇది శాస్త్రం పరిధిలోకి రాదు అని కూడా మహర్షి గారు గుంభనంగా చెప్తున్నారు. చెప్తూ ప్రయత్న శైథిల్యం అనే దాన్ని, కొత్త కాన్సెప్ట్ని మనకు పరిచయం చేస్తున్నారు. శారీరకమైనటువంటి క్రియలు, నిరంతరం సాగేటువంటి శారీరకమైనటువంటి క్రియలు క్రమక్రమంగా శిథిలం అవ్వటం అనేటువంటి అంశాన్ని సాధించటం ద్వారా ఈ స్థిర సుఖ సాధనం అనేటువంటి యోగాంగాసనాన్ని సాధించుకోవచ్చు. మిగతా కూర్చునేటువంటి ఆసనాలు లెక్కలోకి రావు. అవన్నీ కూడా యోగాంగాలు కావు. కాసేపు పరుగులు పెడితే ఆ విశ్రాంతికి, ఆ శ్రమ పోవటానికి కాసేపు ఆగితే ఆగవచ్చు, కూర్చుంటే కూర్చోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. దానికి ఈ యోగాంగాలకి సంబంధం లేదు. యోగాంగాలకు ఏమి కావాలి అంటే ప్రయత్నాలు శిథిలం అవ్వాలి. బాహ్య ప్రయత్నాలకు వ్యతిరేకంగా కాస్తంత ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం క్రమక్రమంగా ఉండాలి. ఆ ప్రయత్నం గురువుల యొక్క, నిపుణుల యొక్క పర్యవేక్షణలో ఉండాలి. ఉన్నప్పుడు ఈ ఆసనం అనేది యోగాంగం అవుతుంది అని ప్రయత్న శైథిల్యం అనేటువంటి అంశం ద్వారా చెప్తున్నారు. ఈ ప్రయత్న శైథిల్యం శాస్త్రం చెప్పేటువంటి బాహ్య ప్రయత్నాల యొక్క శైథిల్యం ఎలా వస్తుంది అనటానికి అనంత సమాపత్తిభ్యాం అని అనంతుడనేటువంటి ఆదిశేషుడి మీద ఉండే దృష్టిని క్రమక్రమంగా పెంచుకున్నట్లయితే, మానసికమైనటువంటి భావనను పెంచుకున్నట్లయితే ఈ ప్రయత్న శైథిల్యం వస్తుంది అని చెప్తున్నారు. ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తిభ్యాం అనేటువంటి ఈ సూత్రంలో. దీనికి, ఈ సూత్రానికి ఇంకొక పాఠాంతరం ఉంది. ప్రయత్న శైథిల్య ఆనంత్య సమాపత్తిభ్యాం అని ఆ పాఠం. క్రమక్రమంగా పాఠాలు మారుతూ ఉంటాయి కొన్ని సూత్రాల విషయంలో. ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తిభ్యాం అనేది ఒక పాఠం అయితే, ప్రయత్న శైథిల్య ఆనంత్య సమాపత్తిభ్యాం అని మరొక పాఠం. ఆ పాఠంలో స్వారస్యం కూడా ఎక్కువగా ఉంది. ప్రయత్న శైథిల్యం అనేది రావాలి అనేది నియమం. బాహ్య ప్రయత్నాలు పెరుగుతూ ఉన్నాయి. బాహ్య ప్రయత్నాలు నిరంతరం సాగుతున్నాయి. శరీరంతోనూ లేదా ఇంద్రియాలతోనూ, మనస్సుతోనూ, కళ్ళతోనూ, అన్నిటితోనూ నిరంతరం క్రియలు చేస్తూనే ఉన్నాడు మనిషి. ఈ క్రియలను ఆపి ఆసనం, స్థిర సుఖమాసనం అనే దాని మీద కుదురుగా నిలుచుకోవాలంటే ఏం చేయాలి అంటే ప్రయత్న శైథిల్యం తెచ్చుకోవాలి అని మహర్షి గారు చెప్పారు. చెప్తే
సహజంగా నాకుండేటువంటి ప్రయత్నాలను నేనెందుకు శిథిలం చేసుకోవాలి? నాకుండే క్రియలేవో నాకున్నాయి, వాటిని ఆపుకుని మీరు చెప్తున్నటువంటి ఈ ప్రయత్న శైథిల్యం ద్వారా వచ్చేటువంటి ఆసనాన్ని నేనెందుకు అంగీకరించాలి అని ఎవరైనా అడిగితే అడుగుతారు. ఏమైనా అడగచ్చు, అడగటానికి ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఈ ప్రశ్నకి సమాధానం రావాలి అంటే ఒకటే మాట, ఆనంత్య సమాపత్తి అనేది దీనికి సరి అయిన విషయం. ఈ ప్రశ్నకు మూలం ఏమీ కాదు, అహంకారం ఒక్కటే మూలం. నేను నడుస్తున్న దారేదో నాకుండగా నువ్వు నాకు కొత్తగా వచ్చి చెప్పేదేమిటి అనే దీని యొక్క భావన. దీనికి అహంకారం మూలం. ఈ అహంకారం పోతే గాని ఈ ప్రశ్నకు సమాధానం రాదు. ఈ ప్రశ్నకు సమాధానం వస్తే గాని ప్రయత్న శైథిల్యం రాదు. అలాంటి ప్రయత్న శైథిల్యం గనక రావాలి అంటే, ప్రశ్నకు సమాధానం రావాలి అంటే అహంకారం పోవాలి. అహంకారం పోవాలి అంటే ఈ ఆనంత్యం అనే అంశం మీద దృష్టి పెట్టుకోవాలి. ఆనంత్యం అంటే విస్తరించి ఉండటం, అనంతంగా ఉండటం అనేటువంటి భావన. ఈ భావం, ఈ ఆనంత్యం అనేటువంటి స్వభావం మనకు తెలిసినటువంటి భౌతికమైన ప్రపంచంలో ఆకాశానికి బాగా ఉంది. ఆకాశం మొత్తం విస్తరించి ఉంది. ఆకాశం స్థిరంగా కుదురుకునే ఉంది. ఆకాశంలో ఏ రకమైనటువంటి చలనం లేదు. ఆకాశంలో కదలికలు లేవు. ఆకాశం మనకంటే, మన శరీరం కంటే చాలా 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 పెద్దది. కాబట్టి ఇలాంటి ఆకాశంలో ఉండేటువంటి ఆనంత్యాన్ని గనక మనసులో ఉంచుకోగలిగినట్లయితే, ఆకాశంలో ఉండేటువంటి ఆనంత్యాన్ని దృష్టిలోకి తెచ్చుకోగలిగినట్లయితే, ఆ ఆనంత్యం ముందు నేనెంత, నా యొక్క బుద్ధి ఎంత అనే భావన వస్తుంది. అలాంటి భావన వచ్చినప్పుడు అహంకారం పోతుంది. అహంకారం తొలగిపోతే శాస్త్రవాక్యం అర్థమవుతుంది. ప్రయత్నాలు శిథిలమవుతాయి. ప్రయత్నాలు శిథిలమైతే ఆసనం అనేది కుదురుకుంటుంది అని కూడా ఈ పాఠంలో ఒక స్వారస్యం ఉంది. ప్రయత్న శైథిల్య ఆనంత్య సమాపత్తిభ్యాం అనే ఈ పాఠంలో పాఠాల సంగతి ఎలా ఉన్నా ప్రశ్నలు, వాటి సమాధానాలు చక్కగానే ఉన్నాయి. మన మొదటి 2 ప్రశ్నలకు ఈ సూత్రం ద్వారా సమాధానం లభించింది. మనం ఏమీ చేయలేకపోతే పరిస్థితి ఏమిటి, ఇలాంటి ప్రయత్నాన్ని, ఆసనం కోసం చేయవలసినటువంటి ప్రయత్నాన్ని చేయలేకపోతే ఏం చేయాలి అన్నదానికి సమాధానం వచ్చింది. అలాగే మేము ఎప్పుడు పడితే అప్పుడు కూర్చున్న దాన్ని ఆసనంగా ఎందుకు కన్సిడర్ చేయటం లేదు అనే ప్రశ్నకు సమాధానం వచ్చింది. దానితో పాటు నేనెందుకు చేయాలి అనే ప్రశ్నకు కూడా సమాధానం అయితే చక్కగానే వచ్చింది. ఇలా 3 ప్రశ్నలకు 2 పాఠాలతో సమాధానాలు చెప్తున్నటువంటి ఈ మహర్షి గారి సూత్రం ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తిభ్యాం అని కానీ, ప్రయత్న శైథిల్య ఆనంత్య సమాపత్తిభ్యాం అనేటువంటి సూత్రం కానీ, 2 పాఠాలతో ఉండేటువంటి ఈ సూత్రం స్థిర సుఖమాసనం అనేదాన్ని ఎలా సాధించాలి అనటానికి ఒక దీపికలాగా, ఒక టార్చ్ లైట్ లాగా మనకు ఉపయోగపడుతోంది. అలాంటి ఉపయోగపడేటువంటి సూత్రాన్ని మహర్షి గారు ఈ విధంగా మనకు ఉపదేశిస్తూ వస్తున్నారు. దీని ద్వారా స్థిర సుఖమాసనం అనేటువంటి ఆసనాన్ని సాధించుకోవలసిందిగా మనకు సలహా ఇస్తున్నారు. ఇలాంటి ఆసనాన్ని గనక సాధించుకున్నట్లయితే ఈ ఆసనం ద్వారా పైన చెప్పబోయేటువంటి ప్రాణాయామాలను సాధించుకోవచ్చు. ప్రాణాయామం, ప్రత్యాహారం లాంటి వాటిని సాధించుకోవచ్చు. అలాగే ఇంతకుముందు చెప్పినటువంటి ఈశ్వర ప్రణిధానం అనేటువంటి అంశాన్ని కూడా సాధించుకోవచ్చు అని మహర్షి గారు ఈ సూత్రం ద్వారా అభిప్రాయపడుతున్నారు. ఈ సూత్రంలో ఉండేటువంటి అనంత అనే పదానికి అంతము లేని పరమాత్మ అనే అర్థం ఉన్నప్పటికీ, అనంత సమాపత్తి అనేటువంటి ఈ 2 పదాల కలయికకు, ఈ సమాసానికి పరమాత్మయందు స్థిరమైనటువంటి భావన అనే అర్థం కుదురుతూ ఉన్నప్పటికీ, పరమాత్మయందు స్థిరమైన భావన ద్వారా బాహ్య ప్రయత్నాలు శిథిలమైపోతాయి అనే అర్థం చక్కగానే ఉన్నప్పటికీ మహర్షి గారు చెప్తున్నటువంటి ఈ ఆసనం ఈశ్వర ప్రణిధానం కోసం వచ్చినటువంటి ఆసనం కాబట్టి, ఈశ్వర ప్రణిధానం మాకు సరిగ్గా కుదరటం లేదు, మనసులలో స్థిరంగా ఈశ్వరుణ్ణి పెట్టుకోవటం, ఉంచుకోవటం అనేది కుదరటం లేదు. అలా కుదిరేందుకు వీలుగా ఏమైనా ఉపాయం చెప్పమని మనం అడిగినప్పుడు మహర్షి గారు చెప్పినటువంటి ఉపాయంగా ఈ యోగాంగం ఆసనం ఉంది కాబట్టి
అనంత సమాపత్తి అనే పదానికి పరమాత్మయందు భావన అనే అర్థం ప్రస్తుతం సందర్భోచితంగా పెద్దగా కనిపించటం లేదు. నిజంగా పరమాత్మయందు గనక మనస్సు సంలగ్నమైతే, పరమాత్మయందు మనస్సు గనక స్థిరపడిపోతే, పరమాత్మ మీద తప్ప వేరే బాహ్యమైనటువంటి వస్తువుల మీదకు మనస్సు పోకపోతే, శరీరం కూడా బాహ్య ప్రయత్నాలను బాహ్యమైన వస్తువులలో చూపించుకోదు. శరీరానికి సహజంగానే ఏదో ఒక స్థిర సుఖమాసనం అనేది కుదురుతుంది అనేది వాస్తవం అయినప్పటికీ సాధన స్థాయిలో ఉన్నటువంటి మనకు ఆ అర్థం పెద్దగా ఉపకరించదు. కాబట్టి అది నిజమైనటువంటి అర్థమే అయినా అది అండర్స్టూడ్ అయినప్పటికీ దాన్ని మనం కొంచెం పక్కనకు పెట్టి ఆ అర్థాన్ని కాకుండా ఆదిశేషుడు లాంటి స్థిరమైన వస్తువులను కానీ, ఆకాశం లాంటి అనంతమైనటువంటి వస్తువులను కానీ భావించటం ద్వారా శరీరంలో క్రియలను క్రమక్రమంగా శిథిలం చేసుకుంటూ ఆ శిథిలమైనటువంటి ప్రయత్నాల ద్వారా ఈ స్థిర సుఖం ఆసనం అనేటువంటి మహర్షి గారు చెప్పిన యోగాంగాన్ని సాధించుకోవాలి అని మనం ఈ సూత్రానికి అర్థం చెప్పుకుంటున్నాం. అర్థం చెప్పుకోవటం కాకుండా ఈ సూత్రార్థాన్ని మరింత మనం భావన చక్కగా చేసుకుందాం, మరింత అవగాహనను ఈ సూత్రార్థంలో మనం పెంచుకుందాం. ఈ సూత్రార్థం యొక్క స్ఫూర్తి ఏమిటి అనే అంశం మీద మనం మన విచారణను ముందుకు సాగించుకుందాం. ఆ సాగించుకోవటం ద్వారా ప్రయత్నాలను శిథిలం చేసుకుని స్థిర సుఖమాసనం అనేటువంటి ఆసన లక్షణాన్ని సాధించి ఆ స్థిర సుఖ ఆసనంలో ఈశ్వర ప్రణిధానాన్ని, ప్రాణాయామాల్ని అన్నిటినీ సాధించి మనం కూడా సిద్ధులమైపోదాం. అలాంటి సిద్ధిని అందించవలసిందిగా మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. యశేష సతతం సహస్రఫణవానేకేన మూర్ధనావహం బ్రహ్మాండాని బహూని పంకజదళ ప్రాయేణ విభ్రాజతే అని చెప్పినట్లుగా ఆదిశేషుడు ఏ రకంగా స్థిరంగా ఉండి ఈ భూభారాన్నింటినీ తన పడగలపై మోస్తూ ఉన్నాడో, అలాగే మనందరికీ కూడా ఆసన వైశిష్ట్యాన్ని గురించి పతంజలి మహర్షి అందించిన యోగసూత్ర సారాన్ని, అందులో ఏకం సిద్ధాసనం నామ అనే ఆసనాల్లో ఉత్తమమైనటువంటి సిద్ధాసనం గురించి ఆచార్యముఖంగా ఇంతవరకు శ్రద్ధగా ఆలకించాం. ఇప్పుడు మనం భగవద్గీతలో కర్మ సన్యాస యోగం అనేటువంటి 5వ అధ్యాయాన్ని శ్రద్ధగా పారాయణ చేసుకుని ఆ గీతా వైభవాన్నంతటినీ కూడా భావన చేస్తూ పారాయణ చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు శ్రద్ధగా పఠిద్దాం. శ్రీకృష్ణ ప్రార్థనా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాసయోగో నామ పంచమోऽధ్యాయః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. యేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః
एकमप्यास्थितः सम्यक् उभयोर्विन्दते फलम् यत्साङ्ख्यैः प्राप्यते स्थानम् तद्योगैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति सन्न्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगतः योगयुक्तो मुनिर्ब्रह्मा न चिरेणाधिगच्छति योगयुक्तो विशुद्धात्मा विजितात्मा विजेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अस्नन् गच्छन् स्वपन् श्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ब्रह्मण्याधाय कर्माणि संगं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति संगं त्यक्त्वात्मशुद्धये युक्तः कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते सर्वकर्माणि मनसा सन्न्यस्यास्ते सुखं वशी नवद्वारे पुरे देहि नैव कुर्वन्न कारयन् न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफलसंयोगम् स्वभावस्तु प्रवर्तते नादत्ते कस्यचित् पापम् न चैव सुकृतं विभुः अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मनः तेषामादित्यवज्ञानं प्रकाशयति तत्परम् तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठास्तत्परायणाः गच्छन्त्य पुनरावृत्तिम् ज्ञाननिर्धूतकल्मषाः विद्याविनयसम्पन्ने ब्राह्मणे गविहस्तिनि शुनि चैव स्वपाके च पंडिताः समदर्शिनः इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः न प्रहृष्येत् प्रियं प्राप्य नोद्विजेत् प्राप्य चाप्रियम् स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद् ब्रह्मणि स्थितः बाह्यस्पर्शेष्वसक्तात्मा विविन्दत्यात्मनि यत्सुखम् स ब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः
शक्नोतीहैव यः सोढुम् प्राक्शरीरविमोक्षणात् कामक्रोधोद्भवम् वेगम् स युक्तः स सुखी नरः योऽन्तः सुखोऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणम् ब्रह्मभूतोऽधिगच्छति लभन्ते ब्रह्मनिर्वाणम् ऋषयः क्षीणकल्मषाः छिन्नद्वैधायतात्मानः सर्वभूतहिते रताः कामक्रोधवियुक्तानाम् यतीनाम् यतचेतसाम् अभितो ब्रह्मनिर्वाणम् वर्तते विदितात्मनाम् स्पर्शान् कृत्वा बहिर्बाह्यान् चक्षुश्चैवान्तरे भ्रुवोः प्राणापानौ समो कृत्वा नासाभ्यन्तरचारिणौ यतेन्द्रियमनोबुद्धिः मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधः यः सदा मुक्त एव सः भोक्तारं यज्ञतपसाम् सर्वलोकमहेश्वरम् सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिपृच्छति इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मसन्न्यासयोगो नाम पञ्चमोऽध्यायः। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अधलोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Namo
ఓం